అందరికీ నమస్కారం. నిత్రా తెలుగు పాఠకులకి శుభోదయం. ఈ రోజు 13వ తారీఖు జనవరి 2026 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం పుష్యమాసం హేమంత ఋతువు దక్షిణాయనం. ఈ రోజు తిథి బహుళ దశమి మధ్యాహ్నం 3:46 వరకు. తదుపరి ఏకాదశి. ఈ రోజు నక్షత్రం విశాఖ నక్షత్రం. రాత్రి 12:53 వరకు. తదుపరి అనురాధ. ఈ రోజు ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మేష రాశి. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేయాల్సి వస్తుంది. దైవ సేవా కార్యక్రమాల్లో కుటుంబ సభ్యులతో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలు కొంత మందకోడిగా సాగుతాయి. తదుపరి వృషభ రాశి. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి కావు. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మీకు ఏమాత్రం మంచిది కాదు. ఇంటా బయట కొందరి ప్రవర్తన మీకు చాలా చికాకు కలిగిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. తదుపరి మిథున రాశి. బంధుమిత్రుల ఆగమనం మీకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. కొత్త విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. ఆదాయ మార్గాలు కూడా పెరుగుతాయి. స్త్రీ సంబంధ వ్యవహారాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి. వ్యాపారస్తులకు అధికారులతో చిన్నపాటి వివాదాలు కలుగుతాయి. తదుపరి కర్కాటక రాశి. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. పాత బాకీలు వసూలవుతాయి. వృత్తి ఉద్యోగాలలో మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయపడతారు. తదుపరి సింహరాశి. వ్యాపారాలలో నూతన పెట్టుబడుల విషయంలో పునరాలోచన చేయడం చాలా మంచిది. ముఖ్యమైన పనులలో తొందరపాటు మంచిది కాదు. నిరుద్యోగులకు కొంత అనుకూల వాతావరణం ఉంటుంది. దైవ సేవా కార్యక్రమాలకి ధన వ్యయం చేస్తారు. చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. తదుపరి కన్యా రాశి. దైవ సేవా కార్యక్రమాల పట్ల మీకు ఆసక్తి పెరుగుతుంది. ఇతరులకు ధనపరంగా మాట ఇచ్చే విషయంలో కొంత ఆలోచించి ముందుకు సాగడమే మీకు మంచిది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ఇంటా బయట పని ఒత్తిడి అధికమై సమయానికి నిద్రాహారాలు ఉండవు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. తదుపరి తులారాశి. వ్యాపార వ్యవహారాలు కొంత నిదానంగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. నూతన కార్యక్రమాలు ప్రారంభించకపోవడమే మీకు మంచిది. జీవిత భాగస్వామితో అకారణంగా మాట పట్టింపులు ఉంటాయి. సోదరులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. ఇంటా బయట మీ మాటకి విలువ తగ్గుతుంది. తదుపరి వృశ్చిక రాశి. నిరుద్యోగ ప్రయత్నాలు మందకోడిగా సాగుతాయి. వృధా ఖర్చుల విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో చర్చలు అనుకూలించవు. తదుపరి ధనుసు రాశి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల నుండి ఆశించిన ధన సహాయం అందుతుంది. వ్యాపారాలు విస్తరించి నూతన లాభాలని అందుకుంటారు. నిరుద్యోగులకు అధికారుల అండదండలతో నూతన అవకాశాలు పొందుతారు. తదుపరి మకర రాశి. నూతన రుణయత్నాలు మీరు చేయకపోవడమే మీకు చాలా మంచిది. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో ఊహించని సమస్యలను ఎదుర్కొంటారు. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ధనపరంగా ఒడిదుడుకులు అధికమైపోతాయి. దీర్ఘకాలిక రుణయత్నాల వల్ల ఒత్తిడి కొంత పెరుగుతుంది. తదుపరి కుంభరాశి. ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాల్ని అందుకుంటారు. మిత్రుల నుండి ఆశించిన ధన సహాయం పొందుతారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేసుకుంటారు. సమస్యలు రాజీ చేసుకుంటారు. ఉద్యోగాన్ని ఆశించిన మార్పులు పొందుతారు. తదుపరి మీనరాశి. ఉద్యోగాన సహోద్యోగులతో వివాదాలకు వెళ్లకపోవడమే మీకు మంచిది. వ్యాపారాల్లో నూతన విధానాల్ని అమలు చేసుకుంటారు. ఆర్థిక పరిస్థితి కొంత మెరుగుపడుతుంది. నిరుద్యోగులకు లభించిన అవకాశాలని మీరు సద్వినియోగం చేసుకోవడమే మీకు మంచిది. దూర ప్రయాణాలలో తొందరపాటు ఏమాత్రం మంచిది కాదు.